అన్నా ఏంట్రా ఇంతకుముందు నేను ఏరియా దగ్గర జిమ్కి వెళ్ళేవాడిని. అక్కడ ఒక నెలకి 10 కిలోలు తగ్గా. పర్సనల్ పని నుండి ఒక నెల జిమ్ ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు నా వెయిట్ చూసుకుంటే నేను 13 కిలో రీజన్ ఏంది? ఒక్క నెలలో 10 కేజీల ఆ, అంత తగ్గకూడదు కదా కార్తీక్. ఏం తింటే తగ్గావు నువ్వు? ఏం చేసావు అసలు చెప్పు ఒక్క నెలలో? డైట్ వచ్చేసి హాట్ వాటర్లో లెమన్ విత్ హనీ, మధ్యాహ్నం సమ్ వెజిటేబుల్స్, నైట్ చపాతి, అప్పుడప్పుడు ఆకలి నప్పుకోవడానికి టీ తాగుతూ ఉండేవాడిని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నువ్వు తగ్గడానికి రీజన్ నువ్వు తినాల్సిన దానికంటే చాలా అంటే చాలా తక్కువ తిన్నావు. ఇంకా వర్కౌట్ పరంగా నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయలేదు. దానివల్ల నువ్వు ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోయావు, అది కూడా 10 కేజీలు. నువ్వు జిమ్ ఆపేసిన తర్వాత నాకు తెలిసి నువ్వు ఫుడ్ని పట్టించుకోండు. ఎప్పుడైతే జిమ్ ఆపేసావో ఆ తక్కువ తిన్న స్ట్రెస్ వల్ల నాకు తెలిసి ఫుడ్ ఎక్కువ తినేసి ఉంటావు. తిన్నావా లేదా? అంటే అది తిన్నా. అందుకని ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యి ఉంటావు. కానీ ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ చేయకుండా మనం ఫుడ్ కూడా మరీ అంత తక్కువ తినకుండా నీ క్యాలరీస్ని ఎగ్జాక్ట్గా తెలుసుకొని దానికంటే ఒక 300 కానీ 500 క్యాలరీలు కానీ డెఫిసిట్ ఉండి అప్పుడు చేద్దాం. ఇట్లాగ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాబ్లం అయితే రాదు. మాడికి వస్తే క్యాలరీస్ అంటావు. నువ్వు ఈ ఫుడ్ లో ఇన్ని క్యాలరీస్ ఉండాలి, ఇన్ని క్యాలరీస్ తీసుకుంటే లావ్ అయిపోతావు. ఏంది?